రోడ్డు ప్రమాదంలో అసూలు బాసిన డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఆసిఫాకు నివాళులర్పించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. పోలీస్ శాఖ తరపున కుటుంబానికి అండగా ఉంటామని హామీ. పశ్చిమంలో జోరుగా సాగుతున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో సానుకూల స్పందన కనిపిస్తోందన్న పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న. డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ నిరసన ర్యాలీ చేపట్టిన వైసీపీ. కూటమి ప్రభుత్వం తప్పుడు హామీలతో రాష్ట్ర యువతను మోసం చేసిందంటూ ధ్వజమెత్తిన మాజీ మంత్రి వెల్లంపల్లి. గన్నవరం వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. చంద్రబాబు ప్రభుత్వం తీసిన మెగా డిఎస్సి దగా డిఎస్సిగా మారిందన్న మాజీ ఎమ్మెల్యే వంశీ.